ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించారు. భూమి ఉన్న రైతులకు 3 సమాన వాయిదాలలో సంవత్సరానికి 6,000 అందిస్తుంది. ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన కింద 19వ విడత కోసం రైతులు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఈ విడత ఫిబ్రవరిలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన 19వ విడత పొందడానికి రైతులు కిసాన్ రిజిస్ట్రేషన్ పొందడం తప్పనిసరి. కిసాన్ రిజిస్ట్రీ అగ్రి స్టాక్ సహాయంతో జరుగుతుంది. రైతులందరూ తమ కిసాన్ రిజిస్ట్రీని డిసెంబర్ 31 లోపు పూర్తి చేయాలని అభ్యర్థించారు. లేకపోతే మీ కిసాన్ నిధి ఆగిపోతుంది. రైతు రిజిస్ట్రీని పొందడానికి రైతు ఆధార్ కార్డ్, మొబైల్ మాత్రమే అవసరం. దీనిలో రైతు ఓటీపీ లేదా ఫేస్ ఐడి ద్వారా నమోదు చేస్తారు. రైతులు ఈ పథకం కింద రూపొందించిన వెబ్ పోర్టల్ upfr.agristat.gov.in మొబైల్ యాప్, ఫార్మర్ రిజిస్ట్రీ యాప్ ద్వారా నమోదు చేసుకోవడం ద్వారా రైతు రిజిస్ట్రీని క్రియేట్ చేసుకోవచ్చు. ఫార్మర్ రిజిస్ట్రీ రైతులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. రైతులకు ఇవ్వాల్సిన కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత కిసాన్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతుల ఖాతాలకు మాత్రమే జమ చేయబడుతుంది. కిసాన్ రిజిస్ట్రీ ద్వారా రైతులు పంటల బీమా ఉపశమనాన్ని పొందుతారు. రైతులు కిసాన్ రిజిస్ట్రీ ద్వారా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, బ్యాంకు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులపై సులభంగా రాయితీలు పొందుతారు. కిసాన్ రిజిస్ట్రీ విధాన ప్రధాన ఉద్దేశం ఒక్కటే, అదే భూమి మోసాన్ని తగ్గించడం. ఒక్కొక్కరికి ఎంత భూమి ఉందో ప్రజలకు తెలుస్తుంది. దీంతో భూ తారుమారు అరికట్టవచ్చు. భూమిపై ఉన్న సౌకర్యాలు రైతులకు కూడా సులభంగా అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్తులో రైతులు కిసాన్ రిజిస్ట్రీ ద్వారా మాత్రమే అన్ని సౌకర్యాల ప్రయోజనం పొందుతారు. రైతు సోదరులు తమ రైతు రిజిస్ట్రేషన్ సమీపంలోని లోక్ సేవా కేంద్రం ద్వారా పొందవచ్చు.